సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మా ఆవేదన చూడలేక నీ కళ్ళు చెమర్చాయి, మా కన్నీళ్లు చూసి నీ కళ్ళల్లో కన్నీళ్లు గిరున తిరుగుతాయి. ఇదే నీకు మాకు ఉన్నటువంటి అనుబంధం. ఇది ఎన్నో జన్మల బంధం. మాతో నీది జన్మజన్మల సంబంధమని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు స్వామి. ఈ అనుబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతానంటున్నావు. నీకు మనసెలా ఉప్పిందయ్యా, మనసెలా ఉప్పిందంటూ బావురుమన్నాడు శ్యామ. బాబా మొహం ఎర్రగా చేవురించింది. క్షణం క్రితం బంధాలకి తలగ్గినట్లు కనిపించని బాబా ఒక్కసారిగా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ, ఏరా ఈ ద్వారకామాయిలో ఉన్న ఈ ఫకీరుని కళ్ళలో పాగల్గా కనిపిస్తున్నాడా? బంధం అంటావు, జన్మ అంటావు, ఏవేవో సంబంధాలు తెచ్చి అంటగడతావు. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అడ్డుపడితే జరిగేది ఆగిపోతుందా? జరగకుండా జరిగిపోతుందా? ద్వారకామాయిలో కూర్చొని పెద్దలు మాట్లాడుతా వింట్రా పాగల్, నోర్ముయ్యి అని చెప్పి అరిచారు బాబా ఆవేశంతో. అంతే, ఎవరికి వాళ్ళు నిశ్చేష్టులవుతూ అప్రయత్నంగా దుఃఖాన్ని దిగమింగేశారు. బాబా ఆయాసంతో భారంగా శ్వాస తీసుకుంటూ, బంధం ఏది, ఎక్కడుంది అని గొణిగాడు నర్మగర్భంగా. సరిగ్గా అప్పుడే కొందరు ఫకీర్లు జబ్బుతో ఉన్న ఒక పులిని బాబా వద్దకి తీసుకొచ్చారు. బోన్లో ఉంచబడ్డ ఆ పులి చాలా బాధపడుతోంది. బాబా ఆ పులిని గ్రామ సరిహద్దులో ప్రదర్శించి, మేము డబ్బు సంపాదించుకుంటున్నాం, కడుపు నింపుకుంటున్నాం. హఠాత్తుగా ఇది జబ్బు పడింది. ఎన్ని మందులు ఇచ్చినా దీని జబ్బు తగ్గలేదు. దీని బాధ చూడలేకపోతున్నాం. దీనిని ఎలాగైనా మీరే కాపాడండి అని ప్రార్థించారు ఆ ఫకీర్లు. బాబా పులివైపు చూశాడు. బోన్లో గొలుసుతో కట్టి బంధింపబడిన పులి కూడా బాబా వైపు నిదానంగా చూసింది. చూపులు కలిశాయి. ఆ గొలుసులు విప్పండి, దీని బాధ నేను తీరుస్తానన్నాడు బాబా. ఫకీర్లు గొలుసును విప్పి బోను తెరిచారు. పులి మెల్లమెల్లగా నడుస్తూ బాబా వద్దకు వచ్చింది. అందరూ భయంతో వణికిపోసాగారు. అదెంత జబ్బుతో ఉన్న పులే ఏం చూస్తుందో అందరూ బిక్కుమని గుడ్లప్పగించి చూస్తున్నారు. అంతలో పులి బాబా పాదాల వాసన చూసింది. అంతలోనే బాబా పాదాల ముందు తల ఆనించి పక్కకి ఒరిగి ప్రాణం విడిచింది. మహాభక్తురాల్లో బంధం తెగిపోయింది, అనుబంధం తీరింది అన్నారు బాబా నిట్టూరుస్తూ. అందరూ నిర్విష్టులయ్యారు. ఇది కూడా బంధమేనా? ఇది ఏ జన్మ బంధమో? ఎన్ని జన్మల అనుబంధము కాకపోతే ఆ పులి ఏ జన్మలోనూ ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉండకపోతే బాబా పాదాల చెంత పరుగు చాలించే అదృష్టం లభించేదా? నేడు ఈ జీవి, రేపు నేను, అందరం ఏదో ఒకనాడు పోయేవాళ్ళమే అన్నారు బాబా నిర్లిప్తంగా. బాబా తన మరణాన్ని సూచిస్తున్నారని గ్రహించి దుఃఖాన్ని భరించలేక వెక్కి ఏడ్చాడు శ్యామహంస. తప్పదా బాబా? ఉన్న అనుబంధం తెగిపోక తప్పదా అని చెప్పి ప్రశ్నిస్తాడు. మొట్టమొదట 16 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన బాబా కొద్ది కాలం తర్వాత ఎవరికీ చెప్పకుండా షిరిడి వదిలి వెళ్ళిపోతారు. సుమారు 3 ఏళ్ల తర్వాత చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో పాటు సుమారు 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బాబా రెండోసారి షిరిడి వస్తారు. అప్పటి నుంచి షిరిడి వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అయినా లోకంలో ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి భక్తులకు దర్శనాలు ఇవ్వడం కానీ, తాను సర్వవ్యాపినని, తనకి చరాచరములకి భేదం లేదని ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు బాబా. సుమారు 60 ఏళ్లుగా షిరిడి నేలపై నడయాడినటువంటి బాబా, షిరిడి వాసుల హృదయాల మందిరాలలో కొలువుదీరినటువంటి బాబా ఇప్పుడు అడుగు పెట్టలేనంతగా నీరసించిపోయాడు. బాబా 2 రోజులుగా భిక్షకి వెళ్ళడం మానేశాడు. బాబా విపరీతంగా దగ్గుతూ, జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది. అయినా మసీదులో కూర్చొని భక్తులకి దర్శనం, ఊది ప్రసాదం ఇస్తూనే ఉన్నారు. బాలశింపి, అబ్దుల్లాలు బాబాకి చెరోవైపు చతికిలబడి ఆయన తమకి అనుకునేలా బాబా భుజాలకి వెనక నుంచి గోడ చేర్పులా అమరిపోయారు. బాబాని నిరంతరం సేవించుకునే లక్ష్మీబాయి షిండే ఆయన కంగుమని
దగ్గుతూ ఎగశ్వాసలో ఆయాసపడుతున్నప్పుడల్లా ఆయన గుండెల మీద చేతులతో రాస్తోంది. రామచంద్ర పాటిల్, దాము అన్న, మహల్సాపతి, కాకా దీక్షిత్ తదితర భక్తులంతా బాబా పడుతున్నటువంటి బాధను చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతలో శ్యామ బిక్కుబిక్కుమంటూ గుండెలతో ద్వారకామాయిలోకి వచ్చాడు. అతని